మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. దశమహావిద్యలు అని అనుకున్నప్పుడు ఈ దశమహావిద్యలు 200% మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. అది మీలో ఉత్పన్నమవుతుంది. 200% మీలో ఉత్పన్నం ఉంటుంది. అది ఈ దశమహావిద్యలు కనుక తీసుకున్నట్టయితే ఈ దశమహావిద్యలలో కాళీ, తార, త్రిపుర, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగల, చూడండి, రాజమాతాంగి, కమలాత్మిక, మాతాంగి, కమలాత్మిక, ఇలా ఉంటాయి. ఇక్కడ జీవితంలో ఏదైనా సరే మనకు రావాలి అని అనుకున్నప్పుడు వాటిని పొందడానికి ఏదైతే అడ్డు వస్తుందో వాటిని మనం ఏం చేయాలి అంటే ఆపాలి, లేదా లేకుండా చేయాలి. ఆపడం ఒక విధానము, లేకుండా చేయడము ఒక విధానము, ఆ చెడు అడ్డు పడుతుంది అంటే దాన్ని వెళ్ళగొట్టడము ఇంకొక విధానం. జీవితంలో మనకు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు వాటిని పొందడము, అవి మన జీవితంలోకి రావడము, అవి మన ఆధీనంలో ఉండడము, మనం ఒక అద్భుతంగా ప్రకాశించడము, ఇవన్నీ కూడా ఉంటాయి. మన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇష్టం లేని దాన్ని ఏం చేస్తాం మనము? ఎవరో వచ్చేసి ఇబ్బంది పెడుతున్నట్టు బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా ఉంటుంది. ఇది ఉచ్చాటన ప్రయోగం కిందకి వస్తుంది, వెళ్ళగొట్టడం. అలా కాదు, ఆ సమస్య రాకుండా ఆపాలి అని అనుకున్నప్పుడు స్తంభనం, గేట్ పెట్టేస్తాం. గేట్ పెట్టిన తర్వాత లోపలికి ఎవరు రారు కదా. కాంపౌండ్ వాల్ గేట్ పెట్టేసిన తర్వాత ఎవరు రారు కదా లోపలికి. అంటే అది స్తంభన ప్రక్రియ అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైనది ఉంటే పంపించి గేట్ పెట్టేస్తాం. ఇది ఉచ్చాటన అవుతుంది. అలా లేకుండా ఉండడము అని అంటే దాన్ని మొత్తం తీసుకోవడము, శోషము చెందింపజేసుకోవడం, ఇది ఖాళీ విధానం అవుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, జీవితంలో మనము ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటామో ఆ సమస్యలను మనం తొలగించడానికి మన లోపల మనం ఏదైతే ఒక ఎనర్జీని ఉత్పన్నం చేస్తామో ఆ ఎనర్జీ ఆ వైపుగా వెళ్తుంది. ఇక్కడ సృష్టిలో ఉన్నది ఒకే ఒక శక్తి, ఒకే శక్తి ఉంది. ఆ శక్తి అంతటా విస్తరించి ఉంది. ఆ విస్తరణ సందర్భములలో ఆ ఈ శక్తి యొక్క వైబ్రేషన్ రకరకాలుగా ఉండడం జరిగింది. శక్తి ఒకటే, శక్తి ఒకే ఒక రకమైనటువంటి శక్తి. ఆ శక్తే పొటెన్షియల్ ఎనర్జీగా ఉంది, కైనెటిక్ ఎనర్జీగా ఉంది. నిరాకార తత్వమే పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే కదిలేటువంటి శక్తి. ఈ కదిలేటువంటి శక్తి తను కదిలేటువంటి విధానాన్ని అనుసరించి అనేక విధాలుగా ఉండడం జరిగింది. ఇదే ఐన్స్టీన్ గారు చెప్పారు. సృష్టిలో శక్తి ఉంది, శక్తి పదార్థాలుగా మారుతుంది. మనం ఏది చేసినా ఆ శక్తే మనలో కదులుతుంది తప్ప ఆ సృష్టిలో శక్తి అయితే ఉంది, ఎందుకుందో తెలియదు, అది ఎక్కడితో కూడా మాకు తెలియదు. ఉండడం మాత్రం కన్ఫామ్గా ఉంది. ఈ శక్తే వస్తుంది, ఈ శక్తే పదార్థాలుగా మారుతుంది. మీరు కూడా ఒక శక్తిలో ఒక భాగంగా ఉన్నారు. మరి మన అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది? అద్వైత సిద్ధాంతం అదే కదా. ఒక్కదాని నుండి ఈ కనిపించేదంతా ఏమి లేదు. ఈ కనిపించేటువంటి దానికి మూలము ఒక శక్తి, పరబ్రహ్మ, బ్రహ్మతత్వము. దాని నుండి ఇదంతా వచ్చింది. అదే అద్వైత సిద్ధాంతం. సరే, ఇక విషయానికి వచ్చినట్టయితే మనము ఎవరైనా ఒకరిని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాము? వారు రాకూడదు, ఇంటికే రాకూడదు అని అనుకుంటాం. అంటే వాళ్ళని ఆపుతున్నాం. దేని ద్వారా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం? మనం గట్టిగా మన ఆలోచనల ద్వారా ఒక కోరికను ఉత్పన్నం చేస్తున్నాం, వాళ్ళు రావద్దు అంటే. అంటే మీకు శక్తి లేదు. సృష్టిలోని శక్తి మీ ఆలోచనల ద్వారా మీలోకి రావాలి. మీలో నుండి ఏదైనా మేనిఫెస్టేషన్ కావాలి అనుకుంటే యద్భావం తద్భవతి కనుక ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందటనే చెప్పబడింది కనుక
మీ లోపలికి ఎంటర్ అయినటువంటి ఆ భావన శక్తి ఎక్కడిది అంటే సృష్టిలో ఉండేటువంటి ఆ శక్తి మీలోకి చేరిన తర్వాత మీ ఆలోచన ఏ విధంగా స్పందిస్తే ఏ విధంగా ఉంటే ఆ శక్తి దానికి అనుకూలంగా మారి ముందుకు సృష్టిలోని శక్తే. సరే, ఒకరిని వద్దు అని అనుకుంటున్నాం మనం, వారు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు రాకూడదని అనుకుంటున్నాం. ఏమని అనుకుంటున్నాం? వాళ్ళు అక్కడ ఆగిపోవాలి అని అనుకుంటున్నాం. అంటే స్తంభన ప్రక్రియ. మన ఆలోచనల ద్వారా ఏం ఉత్పన్నమవుతుంది? శక్తి కామన్గానే ఉండేటువంటి శక్తి వద్దు, వాళ్ళు అక్కడ ఆగిపోవాలి, మన వైపు వరకు రాకూడదు అని మీరు కోరుకోవడం వల్ల ఆ లోపలలోకి వచ్చినటువంటి శక్తి మీ ఆలోచనలకు అనుకూలంగా వైబ్రేషన్ చెందుతుంది. అదే స్తంభన శక్తి. అలా కాకుండా ఇంట్లో చెడు ఉంది, మనం అంతా చేసి బయటపడేస్తాం. ఇదంతా వెళ్ళిపోవాలి, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? బయటికి ఈ చెడంతా కూడా పంపేయాలని చూస్తున్నారు. ఇంట్లో చెడు, ఇంట్లో ఏదైనా కసుగు ఉంటే కనుక మనం చీపురు గట్ట పట్టుకొని ఊడ్చేస్తాం. మరి ఇది వీటిని మీరు రాకూడదు అనుకుంటున్నారు, మీరు భావన శక్తిని ఉపయోగిస్తున్నారు, ఇంటిలోకి ఇలా చెడు అంతా కూడా వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారు కనుక ఆ పంపించేటువంటి అంటే వచ్చినటువంటి ఎనర్జీ ఒకటైతే మీకు ఆగిపోవాలనేటువంటి విధంగా వెళ్ళిపోయింది, అదే శక్తి ఒకటి లోపల ఉండేటువంటి సమస్యలన్నింటినీ బయటికి పంపించేటువంటి కార్యక్రమం వైపు వెళ్తుంది. ఇక చూడండి, లేదు ఎక్కడో ఉండేటువంటి వారు మాకు సహాయం కావాలి వాళ్ళ నుండి అని మీరు కోరుకుంటున్నారు. అంటే మీ లోపలికి వచ్చినటువంటి అదే శక్తి వాళ్ళని రప్పించేటువంటి ఆకర్షణ శక్తిగా మారుతుంది. మీరెవరు అంటే శక్తిలో ఒక భాగం, మీరు ఒక పదార్థం. పదార్థాలు ఎలా ఏర్పడతాయి? శక్తి నుండి పదార్థం ఏర్పడుతుంది. మీరు సజీవంగా ఉండేటువంటి ఒక పదార్థం. ఈ సజీవమైనటువంటి పదార్థము వాళ్ళు మాకు సహాయం కోసము అంటే మాకు సహాయపడడానికి వాళ్ళు రావాలి, వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆగిపోవాలి. ఇవన్నీ కూడా భావనా శక్తి రూపంలో దశమహావిద్యలో మీలో ఉంటాయి. ఏదైనా ఒక సమస్య విపరీతంగా మీ పైకి వస్తుంది, దాన్ని లేకుండా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏమంటారు? ఆ సమస్యను మీరు పూర్తిగా తీసుకుంటారు, ఆ సమస్యను మొత్తం తొక్కిపడాలి, అసలు లేకుండా చేయాలని మీరు అనుకుంటారు. ఆ లోపల నిర్మాణం అయ్యేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఇటు ప్రయోగ విధానాలలో కాళీ మహాశక్తి శోషణం చెందించుకుంటుంది. ఎంతటి జటిలమైనటువంటి సమస్యనైనా చెడు ప్రయోగమైనా సరే తనలోకి తీసుకుంటుంది, తను స్వీకరిస్తుంది. అర్థమైందా? అంటే ఒక దశమహావిద్య శక్తి బయట ఉంది, అదే దశమహావిద్య కాళీ యొక్క శక్తి మీలో మీరు ఉత్పన్నం చేస్తున్నారు. ఇక మీరు కావాలని కోరుకుంటున్నారు, ఆకర్షణ నాకు అది కావాలని మీరు కోరుకుంటున్నారు. ఏదో ఒక వస్తువు లేకపోతే ఒకరి సహాయమో ఏదో కావాలని మీరు విపరీతంగా కోరుకుంటున్నారు. భావన శక్తి ద్వారా ఇది మీలో నిర్మాణం జరిగితే బయట ప్రయోగ విధంగా ఇటు రాజశ్యామల కావచ్చు, లలిత అమ్మవారిని కావచ్చు ఆకర్షణకి, ఇంకా ఇలా రాజరాజేశ్వరిని కావచ్చు, మనము ఆ మంత్ర విధానాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ శక్తి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ భావనా శక్తి ద్వారా మీరు దశమహావిద్యల యొక్క శక్తిని మీరు ఇక్కడ ఉత్పన్నం చేస్తున్నారు. అదే విధమైనటువంటి శక్తి దశమహావిద్యలలోనూ ఉంటుంది. ధనం కావాలని మీరు కోరుకుంటున్నారు, విపరీతంగా ధనం కావాలి కోరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్మాణము మీకు తెలిసింది, మీరు చేస్తున్నారు. ధనం అంటే ఇక్కడ ధనం కావాలి అనేటువంటి ఆ భావన వల్ల ఉత్పన్నమైనటువంటి శక్తే లక్ష్మీ శక్తి, శుభంకరి, సర్వశుభంకరి, ధనశక్తి, ధనలక్ష్మి. ఈ శక్తి మీలో ఉత్పన్నం చేయడానికి దశమహావిద్య రూపంలో బయట ఉండేటువంటి శక్తిని, ధనలక్ష్మి యొక్క శక్తిని మనము మంత్ర విధానం ద్వారా అంటే కమలాత్మిక ఉంటుంది దశమహావిద్యలో 10వ విద్య.
ఇలా మీ నిత్య జీవితంలోనూ మీరు దశమహావిద్యలను ఉపయోగిస్తున్నారు. అర్థమైంది కదా? మరి దశమహావిద్యలు అంటే రకరకాలుగా ఎందుకు చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి తెలియక ఒక మహానుభావులు ఎవరో ఒక టాప్లో ఉండేటువంటి ఆ యోగులు, ఆ సిద్ధ పురుషులు వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు. ఇందుకు వచ్చేసరికి అంత నాలెడ్జ్ లేదు కదా. కొంత ఆ నాలెడ్జ్ పోతూ అది చేయకండి ఇది చేయకండి అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానం. కాలి విద్యలు చేయకండి, వద్దు 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 అంటే సమర శక్తి ఉత్పన్నమవుతుంది. కాలి విద్యని మీరే ఉత్పన్నం చేస్తున్నారు సమస్యలు వచ్చినప్పుడు. కనుక దశమహా విద్యలు అనేటువంటివి బయటే కాదు, మీరు కూడా ఉత్పన్నం మీకు తెలియకుండానే చేస్తున్నారు. భావనా శక్తి ద్వారా ఇలా జరిగితే మంత్రశక్తి, సరే ఒక వ్యక్తికి చాలా ఇబ్బందిగా ఉన్నాడు, అతనికి భావనా శక్తి నిర్మాణం చేసేటువంటి శక్తి స్థాయి లేదనుకోండి, ఒక అందుకే నేను శక్తివంతమైనటువంటి మంత్ర విధానము కావాలని చెప్తుంటాను. శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని తీసుకొని అంతే శక్తివంతంగా మీరు సాధన చేస్తూ ఉంటే మీరు భావనా శక్తి ద్వారా ఉత్పన్నం చేయలేనటువంటి శక్తిని మంత్ర విధానం ద్వారా మీరు లోపల క్రియేషన్ చేసుకోగలుగుతారు. లోపల అది క్రియేషన్ అవుతుంది అనుకున్నప్పుడు బయట సొసైటీలో మీకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా 200% మారుతాయి. విషయం అర్థమైంది కదా? అందరికీ